హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కెరియర్ స్టాక్. ఈరోజు ఈ వీడియోలో మనము బ్యాచిలర్ ఇన్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ కోర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీన్ని బీవీఎస్సీ అని అంటారు. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అనమాట. అంటే బ్యాచిలర్ ఇన్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ. ఈ కోర్స్ వచ్చేసి మొత్తం 5.5 years ఉంటుంది డ్యూరేషన్. సేమ్ ఎంబీబీఎస్ లాగే అనుకోండి. అక్కడ మనుషుల గురించి అయితే ఇక్కడ మనం జంతువుల గురించి చదువుకుంటాం అనమాట. అయితే ఈ 5.5 yearsలో 1 year ఇంటర్న్షిప్ అవుతుంది. చివరి సంవత్సరం ఉంటుంది కదా, అది ఇంటర్న్షిప్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏంటి, వెటర్నరీ సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మాస్టర్స్ ఇన్ వెటర్నరీ సైన్స్ అయితే మీరు చేయొచ్చు. మరి ఇందులో సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, దీంట్లో మేము ఏం నేర్చుకుంటామని అంటే ఇక్కడ కంప్లీట్గా ఎనిమల్ బాడీ గురించి అండ్ ఎనిమల్స్ గురించి మనం నేర్చుకుంటాం. అంటే వెటర్నరీ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, పారాసైటాలజీ, పాథాలజీ, ఎనిమల్ న్యూట్రిషన్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడర్మాలజీ, ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. వీటన్నిటి గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట. ఎంత ఖర్చు అవుతుంది మనకి అంటే, ఒకవేళ మీరు ఎంసెట్ త్రూ ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో కనుక మీకు సీట్ వస్తే మనకి అన్ని ఫీజెస్ కలిపి, అంటే ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి 50,000 వరకు ఖర్చు అవ్వచ్చు. 50 to 70 అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ ఇంతే అని చెప్పలేం, కానీ ఇంకా అప్రాక్స్గా 50 to 70K అనుకోండి. అదే మీరు కనుక ప్రైవేట్ కాలేజ్లో చేస్తే ఇక్కడ మనకి ట్యూషన్ ఫీ అని, స్పెషల్ ఫీ అని, ఎగ్జామినేషన్ ఫీ అని, ల్యాబొరేటరీ, లైబ్రరీ అండ్ రూమ్ రెంట్, హాస్టల్, మెస్, ఇవన్నీ కలిపేసి మొత్తం 4 to 5 lakhs అయితే అవుతుంది. అంటే ఇది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఒక్కో కాలేజ్కి ఒక్కోలా ఉంటుంది, కానీ అప్రాక్స్గా 4 to 5 lakhs అయితే ఖర్చు అవుతుంది అనమాట, ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజ్లో వెటర్నరీ సైన్స్ చేయాలి అనుకుంటే. మరి స్కోప్ అండ్ ఫ్యూచర్ ఏంటి, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే, మీరు ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ వెటర్నరీ డాక్టర్గా మీరు చేయొచ్చు. లేదు అంటే మీరు రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వచ్చు. వెటర్నరీలో రీసెర్చ్ సైంటిస్ట్ అనమాట. లేదు మేము ఓన్ క్లినిక్ పెట్టుకుంటామంటే మీరు ఓన్గా క్లినిక్ కూడా పెట్టుకోవచ్చు. లేదా ఆల్రెడీ క్లినిక్ ఉన్న దగ్గర మీరు వాళ్ళ కింద వర్క్ కూడా చేయొచ్చు. ఎనిమల్ బ్రీడర్స్, సర్జన్, ఇందులోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మనకు ఉంటాయి. మేము హైయర్ స్టడీస్ చేయాలి అనుకుంటున్నామనంటే మీరు ఎంబీఎస్సీ చేయొచ్చు. చెప్పాను కదా మాస్టర్స్ చేయొచ్చు అని, మీరు మాస్టర్స్ అయితే చేయొచ్చు. శాలరీ ఏ విధంగా ఉంటుంది మరి అని అంటే, ఇక్కడ సేమ్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అప్రాక్స్గా అంతే ఉంటుంది శాలరీ. అంటే మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మీకు స్టైఫండ్ అది వస్తుంది, 10,000 to 15,000 అలా వస్తుంది. అండ్ ఇక్కడ మీరేంటంటే శాలరీ అనే కాదు, ఒకవేళ మీకు కనుక ఎనిమల్ ట్రీట్మెంట్ ఇదంతా మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఎనిమల్స్ గురించి నేను ఇంట్రెస్టెడ్ ఉన్నా, నాకు ఈ కోర్స్ చేయాలని ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ శాలరీ అనుకున్నా సరే, మీరు ఓన్గా క్లినిక్ పెట్టుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ మీకున్న నేమ్ని బట్టి ఆబ్వియస్లీ క్లినిక్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే, లేదు అంటే వేరే కోర్సెస్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మన కెరియర్ స్టాక్లో ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాము. ఆ స్కీమ్ ఏంటంటే 1-on-1 కౌన్సిలింగ్. మీకు కెరియర్ గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా సరే, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మేము మీతో 10 minutes కాల్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం అనమాట. మరి ఇదంతా ఎలా ప్రాసెస్ ఏంటి అంటే, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫామ్ని ఫిల్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం, 1-on-1 కౌన్సిలింగ్ ఇస్తాము. అది మాత్రమే కాకుండా ఇప్పుడు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను రీసెంట్గానే. జాబ్ అప్డేట్స్ ఏవైతే స్టోరీలో పెడుతున్నానో వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను. అండ్ సమ్ ఇంపార్టెంట్ స్టఫ్ ఏమున్నా సరే వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. సో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తున్నాను, అది కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.